ప్రాథమిక రంగం పడిపోయింది అధ్యక్ష, ద్వితీయ రంగం 4% పడిపోయింది, సేవల రంగం ఒక 5% పెరిగింది సార్. ఇది ఏ మాత్రానికి ఇది భవిష్యత్తులో ఆర్థికంగా ఈ రాష్ట్రం పటిష్టంగా నిలబడడానికి సరిపోయేటువంటి విధానం కాదు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీల వైపు ద్వితీయ రంగం వైపు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు మనం ఎట్లా ఉన్నాం అనేది ఒక్కసారి చూస్తే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం కంక్లూడ్ చేయండి. చేస్తాను సార్. 24 మంది ఉన్నారు మొత్తం. అవును సార్, 24 మంది ఉన్నారు సార్. మనం తక్కువ ఉన్నాం సార్ ఇలా సార్. మాట్లాడేవాళ్ళ లిస్టు అచ్చా మాట్లాడేటోళ్ళా సార్? అచ్చా, అందరు మాట్లాడాలి కదా సార్. మీరు ఉన్నారు కాబట్టి మాట్లాడగలుగుతున్నాం సార్, లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఇది ఇక్కడ ఈ 2 రంగాలను మనం నిర్లక్ష్యం చేసినట్టయితే ఈ తెలంగాణ భవిష్యత్తులో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది సార్. ఇక సార్ నేను త్వరగానే కంక్లూడ్ చేస్తా సార్, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడేది ఉంది. ఇదొక్కటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి లెక్క సార్. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది యాక్చువల్గా సంక్షేమ హాస్టళ్ల టైంలో మాట్లాడాల్సిందే, ఇప్పుడు మాట్లాడుతున్నా సార్. 2023-24లో కొత్త హాస్టల్ 4 గడతాను పెట్టుకుంది సార్ గత ప్రభుత్వం. మొన్న మన ప్రభుత్వం వచ్చి 4 హాస్టల్ గడతాను పెట్టుకుంటే ఒక్కటి కూడా కట్టలేదు సార్ ఇప్పటిదాకా. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే మొన్న మన ప్రభుత్వం 2,85,000 మందికి మెట్రిక్ అనంతరం ఉపకార వేతనాలు ఇస్తామని పెట్టి 40,000 మందికి ఇచ్చింది సార్. అలాగే 2023-24లో 2,85,000 మందికి ఇస్తామని 1,00,000 మందికి ఇచ్చారు సార్. ఇప్పటికంటే గతం వాళ్ళు 60,000 ఎక్కిచ్చారు సార్. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 2,25,000 మందికి ఇస్తామని టార్గెట్ పెట్టుకున్నారు సార్.